హలో మామ, అందరికి నమస్తే. మా అమ్మ చికెన్ కర్రీ ఎప్పుడు అనుకున్నట్టు రొటీన్ గా ఏమనుకుంటావు కానీ ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేసినాం. కర్రీ టేస్ట్ అయితే మస్తు వచ్చింది మామ. ముందుగా రెసిపీ చెప్తా, వీడియోని అయితే సేవ్ చేసుకుని పెట్టుకో మామ. ఫస్ట్ అయితే కోళ్ల ఫారం నుంచి తెచ్చిన ఫారం కొన్ని అయితే కోసి అయితే పక్కన అయితే పెట్టుకో మామ. ఇప్పుడు కోసి పెట్టుకున్న కొన్ని వేడి నీళ్ళలో ముంచేసి దానికి ఉన్న ఈకెలు తోకలు అన్ని పీకేసుకొని మంట మీద అయితే మంచిగా కాపుకోవాలి మామ. ఇప్పుడు ఆ కాపి పక్కన పెట్టుకున్న కోడి మీద కొంచెం పసుపు వేసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కొని ముక్కలు కోసుకొని ఒక ప్లేట్ లోనే వేసుకోరు మామ. ఇప్పుడు ఆ కోసి పెట్టుకున్న ముక్కలల్లా కొంచెం అల్లం, కొంచెం పసుపు, కొంచెం కారపొడి, కొంచెం చికెన్ మసాలా, కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసుకున్నాక ఉప్పు కారం మంచిగా ముక్కలు పడేటట్టు మంచిగా కలుపుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోరు. 10 నిమిషాల తర్వాత కర్రలపై మీద దాకా పెట్టుకుని దాకాల కొంచెం నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక కుడక మసాలా పొట్లం అయితే చింపేసుకోరు మామ. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఎంపుకోవాలి మామ. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్ని వేసుకోవాలి మామ. చికెన్ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోరు మామ. మూత పెట్టేసి 10 నిమిషాలు మంచిగా ఈ విధంగా ఉడికినాక ముక్క గోల్డ్ కలర్ వచ్చినాక కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోరు మామ. మీరు ఒకటి గమనించినట్టయితే మనం పోపులో కొంచెం పసుపు తప్ప అంతకు మించి ఏమేయలేదు మామ. ఎందుకంటే అన్ని మనం ఫస్ట్ కలిపెట్టుకున్నాం కాబట్టి 10 నిమిషాలు మంచిగా ఉడికినాక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఉప్పేసుకొని కిందికైతే దింపేసుకోరు మామ. ఇప్పుడు లేట్ చేయకుండా ఒక ప్లేట్ లో అన్నం వేసుకొని 2 గంటలంతా కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని ఆ ముద్ద మీద చికెన్ ముక్క పెట్టుకొని తీసుకొని తింటా ఉంటే నిజం చెప్తున్నా మామ, కూర మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మీరు ఎప్పుడన్నా అనుకోవాలనుకుంటే డైరెక్ట్ అనుకోకుండా ఇట్లా కలిపి పెట్టుకొని అనుకోరు మామ, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అంత మంచిగా ఉన్నది కూర అయితే. ఇంకా మరి వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోదు మామ. ఉంటాం మరి, బాయ్.